ఓం నమో వెంకటేశాయ. గోవిందరాజస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవ సంరంభంలో విరాజిల్లుతూ ఉండగా స్వామివారు సూర్యప్రభ వాహనం మీద వేంచేసి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తన్నారు. అందున ఈరోజు విశేషం భానువాసరం, ఆదివారం. సూర్య భగవానుడికి అత్యంత ఇష్టమైన రోజు. అటువంటి భానువాసరం రోజున భానుడు వాహనంగా భగవంతుడు భక్తులకు దర్శన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి అని ఆ స్వామిని వేడుకుంటాం. ఆదిదేవ నమస్కృత్యం ప్రసిద్ధమో భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని. ప్రభ అంటే కాంతి, కాంతివంతమైన తేజోవంతమైనటువంటి శక్తి సమన్వితుడు సూర్య భగవానుడు. ఈనాడు గోవిందరాజస్వామి దేవాలయంలో స్వామికి సాక్షాత్తు వాహనమవటం విశేషం. గోవిందుడు శ్రీమన్నారాయణమూర్తి మహానుభావుడు. వైకుంఠేతు పరేలోకే శ్రీయాసార్థం జగత్పతి రాస్తే విష్ణురాచించాత్మ భక్తైర్ భాగవతై సహా అన్నట్టు ఎంతమంది భక్తులో ఎంతమంది భాగవతత్వంలో ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడిపై స్వామిని దర్శిస్తూ ఉన్నారు. ఛత్రచామరములతో సకల రాజోపచారములతో సూర్యప్రభ వాహనం మీద కోటి సూర్యకాంతి సమ్మిళితమైనటువంటి తేజవంతమైనటువంటి విధానంతో స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనమంతా వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టినటువంటి కార్యక్రమాలు, స్థానిక ఆలయాల బ్రహ్మోత్సవాలను కూడా విశేషంగా నిర్వహించడం. ఈ సమన్వయంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారు, శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోలా భాస్కర్ గారి సమిష్టి విధానంతో తిరుమల తిరుపతి దేవస్థానముల పెద్దజేరు స్వామివారి చిన్నజేరు స్వామివారి గోష్ఠి సమిష్టి సమన్వయ విధానంతో వేద పండితుల వేదవాచ్య కైంకర్యములతో అర్చక స్వాముల యొక్క భక్తి భావనాయుక్తమైనటువంటి విధానంతో భక్తుల గోవిందనామములతో ఇవన్నీ సమ్మిళితమై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వాహన సేవలను వీక్షిస్తూ ఉన్నాం. సూర్యప్రభ వాహనం మీద వేయించేశాడు స్వామి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉంటాయి మన వెంట. కాబట్టి మొదట ఆరోగ్యం కావాలి. అందుకని ఈ సూర్యప్రభ వాహనం మీద స్వామిని దర్శిస్తూ ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం అన్నారు. ఆ ఆదిత్య హృదయం ఎంత మహామహిమాన్వితమైనదో అటువంటి ఆదిత్య హృదయాన్ని చదువుకుంటూ
దానితో పాటుగా సూర్యుడికి అనేక నామాలు ఉన్నాయి. మిత్రాయ నమః, రవయే నమః, ఈ విధంగా అర్కాయ నమః, భానవే నమః అని చెప్పుకుంటూ ఓం శ్రీ సవితృ సూర్యనారాయణాయ నమః అంటారు. చాలామంది యోగ శాస్త్రంలో కూడా సూర్య నమస్కారాలకు ప్రాధాన్యత ఇస్తారు. జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడి యొక్క ప్రాధాన్యత చెప్పబడింది. కాలగమనంలో సౌరమానము అన్నారు. ఇలా సూర్యుడి యొక్క ప్రస్తావన ప్రతి చోట ఉన్నది. అందుకే వేదం కూడా చంద్రమా మనసో జాతః చక్షు సూర్యో అజాయత అని ఆ భగవంతుడి యొక్క విశ్వరూప సందర్శనం అప్పుడు చెప్పబడుతూ ఉన్నది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆవిర్భవించినటువంటి భగవానుడు సూర్య భగవానుడు. ఇది పౌరాణిక నేపథ్యం. కాలగమనానికి నిర్దేశించబడినటువంటి మహానుభావుడు. అటువంటి సూర్య భగవానుడు ఈ రోజున గోవింద భగవానుడికి వాహనమై దర్శనమిస్తూ ఉన్నాడు. తిరుపతి పట్టణంలోని గోవిందరాజస్వామి దేవాలయం ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి విధానాన్ని పెంపొందింపజేస్తూ ఉంటుంది. అనేక ప్రాంతముల నుండి వచ్చిన భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ విశేషమేమంటే ఆళ్వార్లంతా కూడా వేంచేసి ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా గోదాదేవి, పుండరీకవల్లి అమ్మవారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఇంతమంది ఇక్కడ వేంచేసి ఉండటం వల్ల గోపుర ప్రాకారములతో ఈ ఆలయం నిరంతరము కూడా భక్తుల గోవిందనామములతో విరాజిల్లుతున్నది. అదిగో ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు. సూర్యనారాయణ వేదపారాయణ లోక రక్షామణి దైవ చూడామణి. తన కిరణముల చేత కాంతిని ప్రసరింపజేస్తూ మనలో ఒక శక్తివంతమైనటువంటి తేజోవంతమైనటువంటి శక్తిని కలిగింపజేసేటటువంటి మహానుభావుడు సూర్య భగవానుడు. 2 రోజులు సూర్య భగవానుడు కనిపించకపోతే మబ్బుల చాటున ఉంటే మనకి ఏమీ తోచదు, ఏ పని చేయలేం. సూర్యుడిలో ఉన్నటువంటి ఆ చురుకుదనము, ఆ సూర్య భగవాన్లో ఉన్న ఉష్ణము మనందరిలో కూడా చైతన్యాన్ని కలిగిస్తుంది. అందుకనే ఉదయకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయం వేళ 3 కాలాల్లో కూడా సూర్య భగవానుడు ఒక్కొక్క విధానంగా దర్శనమిస్తూ ఉంటాడు. అటువంటి సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. శ్రీరామచంద్రుడు రావణ వధకు ముందుగా ఆ ఆదిత్య హృదయాన్ని పఠించినట్లుగా చెప్పబడుతూ ఉంటుంది. ఆదిత్య హృదయం సూర్య భగవానుడి యొక్క వైభవాన్ని చెప్పేటటువంటిది. అటువంటి ఆదిత్య హృదయాన్ని చదువుకుంటూ సూర్య భగవానుణ్ణి ప్రత్యక్షంగా దర్శిస్తున్నాం, సూర్యప్రభ వాహనంగా దర్శిస్తున్నాం. ఈ సూర్యప్రభ వాహనం మీద ఉన్నటువంటి గోవిందరాజస్వామి అందరికీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించే విధంగా, ఆరోగ్యం ఉంటే అన్నీ మన వెంట ఉంటాయి. అటువంటి ఆరోగ్యాన్ని ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి అని సూర్యభగవానుడి యొక్క స్తోత్రాలు అనేకం చెప్పబడతాయి. చాలామంది సూర్యోపాసన చేస్తారు. అదేవిధంగా సూర్యభగవానుడి దేవాలయం విశేషంగా అరసవిల్లులో ఉన్నది. దానితో పాటు ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నాగలాపురంలో సాక్షాత్తు ఆ మత్స్యావతారంలో ఉన్నటువంటి ఆ భగవంతుడి పాదాలను సూర్యభగవానుడు సంవత్సరంలో 3 రోజులు తాగుతూ ఉంటాడు. సూర్యుడిని చూచి పితృదేవతలను తలుచుకుంటూ అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తూ ఉంటారు. ఇన్నింటికీ సాక్షీభూతమైనటువంటి ప్రత్యక్ష తార్కాణం సూర్య భగవానుడు. అందుకనే ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆది పురుషుడుగా ఆయన్ని భావిస్తారు. అటువంటి సూర్యప్రభ వాహనం మీద స్వామి వేంచేసి గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వైభవంలో దర్శనమిస్తూ ఉన్నాడు. వీక్షిద్దాం.
ఆదిదేవుడుగా ఆది పురుషుడుగా ఈయన్ని భావిద్దాం. ఒక చక్కటి సంకీర్తన విందాం. తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సూర్యప్రభ వాహనాన్ని దర్శిస్తూ నమస్కారం చేయటం, విశేషించి సూర్య నమస్కారాలు అంటారు. అటువంటివన్నీ చేయటం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. యోగశాస్త్రం అదే చెబుతున్నది, జ్యోతిష్ శాస్త్రం అదే చెబుతున్నది, పురాణాలు చెబుతున్నాయి, వేదములు చెబుతున్నాయి, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇవన్నీ చెప్పేది సూర్యుడి యొక్క వైభవాన్ని. అటువంటి వైభవాన్ని మనం ఈ రోజున సూర్యప్రభ వాహనం మీద స్వామిని దర్శిస్తున్నాం. నమో వెంకటేశాయ. మీరు ఇక్కడ రండి. మీరు ఇక్కడికి వచ్చి ఆ పాట ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము, ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము. వేమరువో పుణ్యులాల వినరో, వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు. ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము. వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు. ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము, ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము. అనంత సూర్య తేజుడట, అనంత సూర్య తేజుడట, కాంతి చెప్పనెంత. అనంత సూర్య తేజుడట, కాంతి చెప్పనెంత. ధనుజాంతకుండట, ప్రతాపమెంత. అనంత సూర్య తేజుడట, కాంతి చెప్పనెంత. ధనుజాంతకుండట, ప్రతాపమెంత. మనసిజ గురుడట, మరి చక్కదనమెంత. మనసిజ గురుడట, మరి చక్కదనమెంత. వనజుగనిన ఎట్టివాడట, ఘనతెంత. మనసిజ గురుడట, మరి చక్కదనమెంత. వనజుగనిన ఎట్టివాడట, ఘనతెంత. ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము. వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు. ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము, ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము. గంగా జనకుడట, కడు చెప్పే పుణ్యమెంత. గంగా జనకుడట, కడు చెప్పే పుణ్యమెంత. చెంగట భూకాంతుడట, సింగారమెంత. గంగా జనకుడట, కడు చెప్పే పుణ్యమెంత. చెంగట భూకాంతుడట, సింగారమెంత. రంగగులక్ష్మీషుడట, రాజసమ్ములెంచనెంత. రంగగులక్ష్మీషుడట, రాజసమ్ములెంచనెంత. అంగవించు సర్వేషుడట, సంపదెంత.
రంగగు లక్ష్మీషుడట రాజసమ్ములెల్చనెంత అంగవించు సర్వేషుడట సంపదెంత ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము మాయానాథుడట మహిమ వచించుటెంత మాయానాథుడట మహిమ వచించుటెంత ఏడత విష్ణుడట ఇరవింత మాయానాథుడట మహిమ వచించుటెంత ఏడత విష్ణుడట ఇరవింత స్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆదిదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కూడా తాను అవతరించిన సందర్భంలో శ్రీరాముడుగా సూర్యవంశంలో అవతరించాడు. శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు కూడా ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడాను సూర్యనారాయణుని గురించి ఆయన నమస్కారం చేస్తూ ప్రతిరోజు కూడా త్రికాల సంధ్యావందనం చేసేవట శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అవతారం. అంటే భగవంతుడు సహితము కూడాను సూర్యుణ్ణి స్తుతించారు. ఈ సూర్యుడు ఎంతటి వాడు అనంటే వైవస్వత మనువు ద్వారా వచ్చిన స్వామి అని చెప్పనంటున్నారు చూసారా అండి. ఈ వైవస్వత మనువు వచ్చేటువంటి ఈ స్వామిని సూర్యుణ్ణి అరగదీసి 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 ఒక సుదర్శన చక్రాయుధంగా తయారు చేసి విశ్వకర్మ మరలా ఆ భగవంతునికే సమర్పించాడు. ఎల్లప్పుడూ కూడా స్వామిని వీడి ఉండనటువంటి శంఖచక్రాలలో కొనేటువంటి సుదర్శన చక్రం సహితం కూడాను సూర్యుని యొక్క అంశయే. ఆ సూర్యుని యొక్క అంశ అయిన సుదర్శనాన్ని నేనే అని చెప్పి పరమాత్మ చెప్పుకుంటున్నాడు. ఆ భగవంతుని యొక్క సంకల్పమే సూర్యుడు. ఆ భగవంతుని యొక్క సంకల్పమే సుదర్శనం. సత్యకాముడు సత్యసంకల్పుడు అయినటువంటి ఆ పరమాత్మ తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నప్పుడు ఆ శ్రీనివాసుడికి అన్నగారుగా ఉండి శ్రీనివాసుడి కన్నా ముందుగా గోవిందనామస్మరణ చేసుకుంటూనే ఆలయాన్ని అధిరోహించాలి, తిరుమలను అధిరోహించాలి అని చెప్పేసి తిరుమలలో గోవిందనామంతోనూ తిరుపతి క్షేత్రంలో కూడా గోవిందనామాలతోనే సమస్తము కూడా సర్వము ఎల్లప్పుడూ కూడాను ప్రతిధ్వనిస్తూ అటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఈ రోజు జరుగుతున్నటువంటిది సూర్యప్రభ వాహనం. ఈ సూర్యప్రభ వాహనంలో ఉన్న విశేషం ఇంత అంతా అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకనంటే ప్రస్తుతం సూర్యుడి యొక్క ప్రతాపం ఎంత అనేటువంటిది ధనవంతులు దరిద్రులు అని లేకుండా అందరూ కూడాను చవి చూస్తున్నారు. సూర్యుని యొక్క ప్రతాపానికి, భానుడి యొక్క ప్రతాపానికి, తేజస్సుకు కూడాను 49 డిగ్రీలు దాకా కూడా చేరుకుంటున్న సందర్భంలో ఎలా ఉన్నదో చూస్తున్నాం. చూసారా? ఇంతేకాదు, కాలజ్ఞానం చెబుతోంది రాబోయే కాలంలో సూర్య భగవానుడు 6 నెలల దాకా తెల్లవారే ఉంటుందిటండి, మరలా 6 నెలల దాకా మరలా రాత్రికాలమే ఉంటుంది అని కాలాన్ని భవిష్యత్తును గురించి చెబుతున్నారు. ఈ విధమైనటువంటి కారణం ఏమిటి అని అంటే సూర్య భగవాను యొక్క అనుగ్రహము, ఆగ్రహమే.
అటువంటి అనుగ్రహాగ్రహాలను కూడాను ప్రదర్శించేటువంటి సూర్యనారాయణుణ్ణి సహితం కూడాను అధిరోహించినటువంటి గోవిందరాజస్వామి ఈరోజు సూర్యవాహనం మీద మనకి దర్శనమిస్తున్నారు అని అంటే సూర్యుని యొక్క తేజస్సులు అనంత దివ్యకోటి సంపన్నుడైనటువంటి సహస్ర కిరణుడైనటువంటి సూర్యుని సహితము కూడాను అధిరోహించేటువంటి గోవిందరాజస్వామి ఎలా ప్రకాశిస్తున్నారు అని అంటే కోటి సూర్య ప్రభలుగా కోటి సూర్యుల కంటే కూడాను అధికమైనటువంటి దివ్య తేజస్సుతో గోవిందరాజస్వామి ఈ విధంగా మనకి దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తున్నారు అని అంటే మనం చేసుకున్న పుణ్యం. ఈ పుణ్యాన్ని ప్రపంచంలో అందరికీ కూడాను పంచి ఇచ్చేటట్టుగా ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు దర్శింపజేస్తున్నటువంటి ప్రదర్శింపజేస్తున్నటువంటి అందరికీ కూడాను సందర్శింపజేస్తున్నటువంటి ఈ సూర్యప్రభవాహనం మీద ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క వైభవాన్ని ఏమని చెప్పగలమండి మనం? ఒక జిహ్వతో ఉన్న ఒక మానవులకు ఇది సాధ్యమా? కాదు కాదు. 1000 నాల్కలు 2000 నాల్కలు కలిగినటువంటి ఆదిశేషుడికి సహితము కూడాను ఈ బ్రహ్మోత్సవంలో ఉన్నటువంటి స్వామివారి వైభవాన్ని వర్ణింప శక్యము కాదు. అయినను కూడాను మనము సూర్యప్రభవాహనం మీద ఉన్నటువంటి గోవిందరాజస్వామిని ఈ బ్రహ్మోత్సవంలో ఇలా సందర్శిస్తున్నాము అని అంటే మనము చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యము, ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యము ఇంత అంత అని కాదు. అంతేకాదు, సదా పశ్యంతి సూరయ అన్నట్టుగా శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి స్వామిని ఎల్లప్పుడూ కూడాను సందర్శిస్తూనే ఉంటారు నిత్యసూరులందరూ. అదేవిధంగా నిత్యసూరుల వంటి ఈ యొక్క పెద్దజీయర స్వామి వారు, చిన్నజీయర స్వామి వారు అందరూ ఆ దివ్య ప్రబంధ సంకీర్తనాచార్యులు అందరూ కూడాను, అన్నమాచార్య సంకీర్తనాచార్యులు పండితులందరూ కూడాను ఈ విధంగా భగవంతుని గోవిందరాజస్వామిని సంకీర్తిస్తుంటుంటే ఇది చూడవలసినదా, వినవలసినదా, అనవలసినదా, కనవలసినదా, తెలుసుకొనవలసినదా, మనసులో నిలుపుకొనవలసినదా అంటే శ్రోతవ్యం, జ్ఞాతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసితవ్యంచ అని వేదం చెప్పినట్టుగా మనకు తెలియజేస్తోంది. ఎల్లప్పుడూ కూడాను స్వామిని మనం దర్శించవలసింది. ఎల్లప్పుడూ మనకు కలిగించేటువంటి విన్న మాత్రం చేతనే, అన్న మాత్రం చేతనే, కన్న మాత్రం చేతనే కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉందో అంతకు అనంత కోటి అధికమైనటువంటి ఆనందాన్ని మనం ఈనాడు ఇప్పుడు మనం దర్శిస్తున్నాం. ఎట్లా అంటే ఇది బ్రహ్మోత్సవంలో సూర్యప్రభవాహనం మీద ఉన్నటువంటి గోవిందరాజస్వామి వైభవం. ఆనందం అంటే సవోయజ్ఞ సమాఖ్యాత సర్వయజ్ఞ విశేషత ఉత్కృష్టోయం యతస్తస్మాత్ ఉత్సవ ఇది కీర్త్యతే. ఉత్సవము అంటే కూడాను ఆనందము అనే అర్థం. బ్రహ్మోత్సవము అంటే బ్రహ్మానందము అని అర్థం. అమందానంద సందోహభరితులమై మనందరము కూడాను గోవిందరాజస్వామి వారిని ఈ విధంగా బ్రహ్మోత్సవంలో సందర్శించుకుంటూ పొందుతున్న ఆనందం ఎంతటిదంటే సామాన్య మానుషానందం కంటే, యక్షానందం కంటే, కిన్నరానందం కంటే, కుంపురుషానందం కంటే, దేవతల ఆనందం కంటే, బృహస్పతి ఆనందం కంటే కూడాను బ్రహ్మానందం అనేటువంటిది చాలా గొప్పదైనది అని చెప్పినట్టుగా ఉపనిషత్తుల్లో సారాంశం మొత్తం అంతా కూడా వేదాంత తత్వ సారం ఏదైతే ఉందో అంతటి సారాన్ని ఎన్నో జన్మలెత్తి మనం ఎంతో పుణ్యంతో సంపాదించుకోవాల్సినటువంటి బ్రహ్మానందాన్ని ఒక్క క్షణంలోనే గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవంలో సూర్యప్రభవాహనం మీద ఉన్నటువంటి గోవిందరాజస్వామిని దర్శించినటువంటి క్షణమాత్ర కాలంలోనే మనం పొందగలుగుతున్నామనంటే ఇది కేవలం ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం, ఆయన ఇచ్చినటువంటి మన భాగ్యం. నిజంగా మన యొక్క భాగ్యమే భాగ్యం. ఎవరైతే ఈ విధంగా ఈ ఎస్విబిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ద్వారా ఈ గోవిందరాజస్వామి వారి యొక్క సూర్యప్రభవాహనం మీద ఉన్నటువంటి వైభవాన్ని తిలకిస్తున్నారో, స్వయంగా ప్రత్యక్షంగా తిలకిస్తూ పులకిస్తున్నారో వీరందరి యొక్క భాగ్యమే నిజమైన భాగ్యం. ఆ స్వామివారికి అర్చకులు సమర్పిస్తున్నారు హారతి. ఇది సామాన్య హారతి కాదండి, సూర్యప్రభ హారతి అని చెప్పాలి.
ఎందుకనంటే మనం సందర్శిస్తూనే ఉన్నాము, అయినప్పటికీ కూడాను ఎక్కడ ఏ ఒక్క క్షణం మనకి కనిపించడేమో అన్నట్టుగా చూడండి అని చెప్పి మరలా దర్శింపజేస్తున్నారు, ప్రదర్శింపజేస్తున్నారు, సందర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. ఎందుకనంటే అర్చక స్వాముల ద్వారానే మనం భగవంతుని ఆశ్రయించాలి కాబట్టి, మనము అర్చకుల ద్వారానే భగవంతుని తెలుసుకోవాలి కాబట్టి, ఈ శ్రీ వైష్ణవ తత్వాన్ని, దివ్య ప్రబంధ తత్వాన్ని, ఈ బ్రహ్మోత్సవంలో ఉన్నటువంటి ఆగమ తత్వం సర్వం కూడాను ఆచార్యాభిమానమే కనుక, అటువంటి ఆచార్యుల యొక్క అనుగ్రహంతోనే ఈనాడు గోవిందరాజస్వామి మనకు ఈనాడు లభిస్తున్నాడు. కనుకనే 11వ శతాబ్దంలో భగవద్ రామానుజుల వారు చిత్రకూటము అనేటువంటి తమిళ ప్రదేశంలో ఉన్నటువంటి గోవిందరాజస్వామిని క్రిమికంఠుడు అనేటువంటి ఒక రాజు ధ్వంసం చెయ్యబోతే, అక్కడ నుండి ఈ గోవిందరాజస్వామిని వారిని తీసుకువచ్చి ఇక్కడ కొత్తూరు అనబడేటువంటి ఈ యొక్క ఊరిలో ఈ గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించి పూజించడం వలన గోవిందరాజపురం అంటే గోవింద పట్టణం, గోవిందరాజ పట్టణం అని చెప్పి వ్యవహరింపబడిందిటండి. ఇప్పటికీ కూడా కర్ణాటక వాళ్ళు ఈ ఊరు పేరు ఏమిటంటే గోవిందరాజపురం అని, గోవిందపట్నం అని చెప్పి ఆయన వ్యవహరిస్తుంటుంటారు. ఆ తరువాత భగవద్ రామానుజుడు తిరుమలకు వెళ్లి ఆ పైన ఉన్నటువంటి వెంకటాద్రి తిరువేంగడం అని వ్యవహరించేవారు తమిళంలో. ఆ తిరువేంగడాల్లో ఉన్నటువంటి స్వామిని కూడాను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ అవతరించారు అని చెప్పి ఆ స్వామిని కూడాను శ్రీవన్నారాయణుడు యొక్క అంశని నిరూపించి అక్కడ నిత్యోత్సవ, పక్షోత్సవ, మహోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవాదులన్నీ కూడాను ప్రత్యక్షంగా పర్యవేక్షణలో జీయర్భ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో జరిగేట్టుగా ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా వారు ఇక్కడ ఈ గోవిందరాజస్వామి వారి యొక్క సన్నిధిలో ఏర్పాటు చేసి ఉన్నారు. వారే చేసిన నామకరణం పైన క్షేత్రానికి తిరుమల అని, ఈ కింద క్షేత్రానికి తిరుపతి అని చెప్పి. హరి గోవింద గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద.